అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు. అన్ని మాసాలలోకి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆ దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపారాధన ఎలా చేస్తారో చూద్దామండి. ముందుగా నేను ఈ కార్తీక మాసం పూజల కోసం ఒక డబ్బా సర్ది పెట్టానండి. ఆ డబ్బా పెట్టుకోవాలి. చిన్న వాటర్ బాటిల్ ఒకటి, పిండి ప్రమిదల కోసం 2 పిండి ప్రమిదల పిండి ముద్దలు 2, తాంబూలము, ఉసిరికాయ దీపం కోసం 2 ఉసిరికాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ మనము గుడికి తీసుకువెళ్ళి గుడిలో ఎలా వెలిగించాలో చూద్దామండి. ఇలాగనే తులసి కోట వద్ద వెలిగించవచ్చు, పూజ గదిలో కూడా చక్కగా వెలిగించవచ్చు. ముందుగా అయితే 365 ఒత్తులు దీపాన్ని తడిపి పెట్టుకోవాలండి. అప్పుడే చక్కగా వెలుగుతుంది. మర్చిపోకుండా ఇలా ఒక డబ్బాలో నువ్వుల నూనెలో కానీ ఆవు నేతిలో కానీ 365 ఒత్తులది తడిపి ఉంచుకోవాలి. తరువాత అగరవత్తులు, ఒక కొబ్బరికాయ. ఆ 365 ఒత్తులు చాలామంది పిండి ప్రమిదను చేసి వెలిగిస్తారు. అలా కాకుండా ఇలా మట్టి ప్రమిదలో వెలిగించాలి అని అనుకుంటే చక్కగా మట్టి ప్రమిదను శుభ్రం చేసి ఆ తరువాత పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇవన్నీ మనము చక్కగా ఇంట్లోనే సర్ది పెట్టుకొని గుడికి తీసుకువెళ్తే గుళ్ళో దీపారాధన అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందువలనంటే కార్తీక మాసం పౌర్ణమి రోజు చాలామంది ఈ 365 ఒత్తుల దీపారాధన చేస్తారు కాబట్టి చాలామంది గుళ్ళో ఉంటారు, హడావిడి పడుతూ ఉంటారు. అలా కాకుండా మనము ముందుగానే ఇలా సర్ది పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఇస్తరాకు కూడా పెట్టుకోవాలి. కూర్చునేదానికి ఒక క్లాతు, చేతులు తుడుచుకునేదానికి మరొక క్లాతు పెట్టుకోవాలి. మామూలుగా మట్టి ప్రమిదల్లో ఆవునేతి దీపాలను ఇలా రెడీమేడ్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు. 2 మట్టి ప్రమిదలను కూడా తీసుకున్నానండి. ఇలా ఒక్క చోట అన్ని వస్తువులు చేర్చి పెట్టుకొని తరువాత బ్యాగ్లో పెట్టుకోవాలి. 365 ఒత్తుల దీపారాధన ఒక్కటే చేయవచ్చండి. పౌర్ణమి కాబట్టి 2 పిండి ప్రమిదలు, 2 మట్టి ప్రమిదలు, 2 ఉసిరికాయ దీపాలు అన్నీ ఒక్కసారిగా వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే అన్నీ కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తానండి. మీ వీలును బట్టి మీరు 365 ఒత్తుల దీపారాధన కూడా చక్కగా చేసుకోవచ్చు. అంటే కార్తీక మాసంలో పిండి ప్రమిదలకు, మట్టి ప్రమిదలకు, ఉసిరికాయ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇలా బ్యాగు సర్దుకొని గుడికి తీసుకువెళ్ళి చక్కగా గుళ్ళో ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా మనం తీసుకువెళ్ళినటువంటి వస్తువులన్నీ పక్కన పెట్టుకోవాలి. మనం క్లాత్ తీసుకువెళ్తాం కదండి కూర్చునేదానికి, ఆ క్లాత్ వేసుకొని కూర్చొని చక్కగా ఒకదాని తరువాత ఒక వస్తువులు తీసి పక్కన పెట్టుకొని తరువాత మనము ఏ ప్రదేశంలో అయితే దీపారాధన చేద్దాము అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని చక్కగా కాస్త పసుపు నీళ్లు చల్లి ఇలా అలకాలి. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మనం ఉపయోగించుకోవాలండి. ఒకవేళ మీకు ముగ్గు పెట్టేది వీలు కాకపోతే కాస్త వాటర్ చల్లి మనం తీసుకుపోయినటువంటి ఇస్తరాకు ఉంది కదండి దానిని వేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఇలా పసుపుతో అలికి చక్కగా అంటే బియ్యపు పిండితో ముగ్గు వేస్తాను. ఆ పెద్ద డబ్బా ఉంది కదండి అందులోనే ఇవన్నీ ఉంటాయండి. ఆ డబ్బాని ఎలా సర్ది పెట్టుకోవాలో ఆల్రెడీ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. ముగ్గు వేసిన తరువాత చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి మనము తీసుకువెళ్ళినటువంటి ఇస్తరాకు ఉంది కదండి ఇస్తరాకు వేసి ఇస్తరాకు మీద కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆ తరువాత తీసుకువెళ్ళినటువంటి దీపాలను మొత్తము ఆ ఇస్తరాకు మీద సర్ది పెట్టుకోవాలి. చాలామంది నేల మీద కాకుండా ఇస్తరాకు మీద ముగ్గులు వేస్తూ ఉంటారండి. ఎప్పుడైనా కానీ భూమాతని శుభ్రం చేసి ముగ్గు పెట్టి ఆ తరువాతనే ఇస్తరాకు వేయాలి.
ఇక్కడ మీరు గమనించగలరండి, మనము ఇంట్లోనే అన్నీ తయారు చేసుకు వెళ్ళాం కాబట్టి 5 నిమిషాలలో చక్కగా 365 ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చు. 365 ఒత్తుల దీపారాధన మరియు 2 పిండి ప్రమిదలు, 2 మట్టి ప్రమిదలు, 2 ఉసిరికాయ దీపాలు. ఉసిరికాయ దీపాలు మనకు ఉసిరికాయలు నిలబడవు కాబట్టి చిన్న ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ చిన్న ప్రమిదలు సపోర్టు చేసుకొని ఉసిరికాయ దీపాలను వెలిగించవచ్చు. పిండి ప్రమిదల్లో ఆల్రెడీ మనము ఇంట్లోనే స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాలను ఎలా తయారు చేయాలో ఆ వీడియో కూడా ఉందండి. సింపుల్గా తయారు చేసి పెట్టుకుంటే ఈ నెల రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు. తరువాత ఉసిరికాయ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ చిన్న మట్టి ప్రమిదలలో ఉంచాలి. కాస్త ఇంట్లోనే మనము ప్రమిదలాగా తయారు చేసుకొస్తే ఈజీగా ఇక్కడ పెట్టుకోవచ్చు. నేతిలో ముంచినటువంటి పువ్వొత్తులను ఈ ఉసిరికాయ దీపాలకు ఉపయోగించాలి. 365 ఒత్తులు అలాగనే వెలగవండి, అందువలన చిన్న కర్పూర బిళ్ళ కానీ పెట్టినట్లయితే చక్కగా వెలుగుతుంది. అగరబత్తితో ముందుగా 365 ఒత్తుల దీపారాధన, తరువాత పిండి దీపాలు, ఆ తరువాత మట్టి ప్రమిదల్లో ఉన్నాయి కదండి ఆ దీపాలు, ఉసిరి దీపాలను ఒకదాని తరువాత ఒకటి చక్కగా వెలిగించాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అంటే 365 ఒత్తుల దీపారాధన ఇలాగనే మనము తులసి కోట వద్ద చేసుకోవచ్చు, పూజ గదిలో చేసుకోవచ్చు, దేవాలయాల్లో మూడిటి దగ్గర ఇలాగనే చక్కగా చేసుకోవచ్చండి. మనము పువ్వులు తీసుకువెళ్ళాం కదండి, అంటే నేను కాస్త పూలు ఎక్కువగానే వాడుతాను, చూడడానికి అందంగా ఉంటుందని. చక్కగా మనము తీసుకువెళ్ళినటువంటి పువ్వులతో వెలిగించినటువంటి దీపాల దగ్గర అలంకరించాలి. ఈ దీపారాధన అనేది కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే వెలిగియాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే సాయం సంధ్యవేళ 5:30 పైన చక్కగా వెలిగించవచ్చు. 365 ఒత్తులు ఆ రోజే ఎందుకు వెలిగించాలో తెలుసుకుందామండి. అంటే మనము సంవత్సరానికి 365 రోజులు కదండి, సంవత్సరంలో కొన్ని రోజులు మనము పెట్టకూడని రోజులు ఉంటాయి, ఊరికి వెళ్ళిన రోజులు ఉంటాయి. అలాంటివి మిస్ అయిన రోజుల్లో ఈ అంటే 365 ఒత్తుల దీపారాధన పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరం అంతా మనము దీపారాధన చేసినంత లెక్క అని పండితులే చెప్తున్నారండి. అందువలన చక్కగా 365 ఒత్తుల దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు మీకు వీలు కానట్లయితే మళ్ళీ సోమవారం వస్తుంది కదండి, కార్తీక సోమవారం, ఆ రోజు కూడా చక్కగా ఈ 365 ఒత్తుల దీపారాధన చేసుకోవచ్చు. కార్తీక మాసం నెల రోజులు అన్నీ మంచి రోజులేనండి. మీ వీలును బట్టి ఒక మంచి రోజుని ఎంచుకొని ఆ రోజు కూడా చక్కగా ఈ 365 ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవచ్చు. పువ్వులతో అలంకరించిన తరువాత తాంబూలం సమర్పించి నైవేద్యంగా బెల్లపు ముక్క, ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచుకొని ధూపం వేసి కొన్ని అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కర్పూరం ఘనమయ్యేంత వరకు అక్కడే ఉండి నమస్కరించుకొని తరువాత గుడిలోకి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. అంతేనండి, ఎటువంటి హడావిడి లేకుండా సులభంగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపారాధన ఎలా చేయాలో తెలుసుకున్నారు కదండి. కాస్త కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని మీకోసం ముందుగానే ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం పూజలకు ఒక డబ్బా సర్ది పెట్టుకోవాలండి. అది ఎలాగనో, నేతి దీపాలు ఎలా తయారు చేయాలి, తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, తులసి కోట వద్ద ఉసిరి దీపాలను ఎలా వెలిగించాలి, దీపదానం చేస్తారు కదండి, ఆ దీపదానం ఎలా చేయాలి, కార్తీక మాసంలో ఒకేసారి శివకేశవులను ఆరాధించినట్లయితే మనకు ఎలా అనుగ్రహం కలుగుతుందో,
పూర్తి వివరాలతో అన్ని వీడియోస్ మన ఛానల్లోనే ఉన్నాయి. అవి మీరు చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయానండి. కార్తీక మాసంలో ఒకే ఒక దీపం వెలిగిస్తే మనకు కనక వర్షమేనండి. ఆ దీపం గురించి ప్రత్యేకంగా వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.